అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ఈ నెలలో మార్చి నెలలో విశేషంగా మనకి వృషభ రాశిలో బృహస్పతి సంచరించడం, కన్యా రాశిలో కేతు, మీన రాశిలో రాహు సంచారం, ఇంకా మీన రాశిలోనే రాహుతో పాటు మనకి బుధుడు శుక్రుడు కూడా సంచరించడం, కుంభరాశిలో శని మరియు రవి యొక్క సంచారం చేత, అలాగే ఈ నెలలో 15 రోజులు అయిన తర్వాత ఆఖరి 15 రోజుల్లో సూర్యుడు మీనరాశిలోకి సంచరించడం చేత, మీనరాశిలో 4 గ్రహాల యొక్క ప్రభావం ఉండడం చేత మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ మాసంలో ఇలాంటి ఫలితాలు ఉన్నాయి. ప్రప్రథమంగా మేషరాశి. మేషరాశికి 2025 సంవత్సరం ఈ మాసంలో ఈ నెలలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. మేషరాశికి విశేషంగా ధనస్థానంలో బృహస్పతి సంచరించడం, వ్యయస్థానంలో 3 గ్రహాలైనటువంటి రాహు, బుధుడు, శుక్రుడు వంటి గ్రహాలు సంచరించడం, ఇక లాభస్థానంలో రవి శనుల యొక్క సంచారం జరగడం చేత మేషరాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలను గోచరిస్తోంది. మేషరాశి వారికి గురుని బృహస్పతి యొక్క బలం ఉన్నప్పటికీ ఖర్చు స్థానంలో ఉన్నటువంటి అనేక గ్రహాల వల్ల లాభం కన్నా ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉండడం, మేషరాశి వారికి అనుకోని ఖర్చులు, అధిక ఖర్చులు, ఇబ్బందులు కొంచెం అధికంగా ఉంటాయి. మేషరాశి వారికి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. మీ యొక్క ఆదాయం ఏవైతే ఉన్నాయో, మీరు ఏవైతే కొన్ని ఇన్వెస్ట్ అవి చేసి ఉన్నారో అవన్నింటిలో కూడా కొంత నష్టం కలిగేటువంటి స్థితి కనపడుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి మేషరాశికి కనబడుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ మాసంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని సూచిస్తూ, మేషరాశి వారు ఈ మాసం నుంచి కొంత జాగ్రత్తలు వహించకపోతే ఇబ్బంది పడేటువంటి స్థితులు ఉన్నాయి. అప్పులకి దూరంగా ఉండాలని, తెలియని ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండాలని మాత్రం మేషరాశికి సూచిస్తున్నాను. మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మరింత శుభ ఫలితాలు కనుక ఈ మాసంలో మీరు పొందాలి అనుకుంటే, విశేషంగా మేషరాశి వారు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, అలాగే మేషరాశి వారు దుర్గాదేవిని, శివుణ్ణి ప్రార్థించడం, మేషరాశి వారు మంగళవారం రోజు దుర్గాదేవిని, సోమవారం రోజు శివారాధన వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను.